నిరుద్యోగుల కోసము నిత్యం పోరాటం చేస్తూ ఎప్పుడైతే మనకు ఏదైతే ఏ నిధులు నియామకాల కోసం ఏ తెలంగాణ అయితే ఎట్లా ఏర్పడదో ఆ తెలంగాణలో ఇంకా మాకు జాబులు ఎందుకు రావట్లేదు, ఇప్పుడు తెలంగాణ పరిపాలన నడుస్తుందా ఆంధ్ర పరిపాలన నడుస్తుందా కన్ఫ్యూజన్ లో నిరుద్యోగులు మళ్ళా రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేయాల్సి వస్తుంది. మనతో పాటు మన యూనివర్సిటీ నుంచి మన ఓయూ యూనివర్సిటీ నుంచి స్వాతి వచ్చారు. ఆమెను మాట్లాడదాం. ఆమె ఉద్యోగాల పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది అని, అందుకనే మనం స్టూడెంట్ తీసుకొచ్చి మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే. చెప్పండి అమ్మా, మీ ఉద్యోగాలు మీరు నిరుద్యోగుల కోసం మీరు పోరాటం చేస్తున్నారు. మరి మీరు చేస్తున్న క్రమంలోనే మొన్న కేటీఆర్ ఒక మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ వల్ల మీకు ఏమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటారా? ఎట్లా అని? అయితే తెలంగాణ రాష్ట్రం స్వతంత్రంగా మన స్వరాష్ట్రం ఏర్పడ్డాక అసలు నిరుద్యోగుల అంశం అనేది ఎక్కడి నుంచి మొదలైంది అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలన్నా. ఈ సభ గురించి మాట్లాడదాం మనం. అక్కడికే వస్తాను నేను లైన్ టు లైన్. అది ఎక్కడ స్టార్ట్ అయింది? మన స్వరాష్ట్రం వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అనగదొక్కబడ్డము, అణిచివేతకు గురి కాబడ్డము, ఆకలికి మనం తట్టుకోలేకపోయినాము, చాలా విధాలుగా నష్టపోయినామని చెప్పి మేధావులందరూ ఏకమై సరే ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఉద్యమ నాయకులను చేసి ఆ రోజు ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న తొలిదశ నుంచి మలిదశ ఉద్యమం వరకు కూడా ఎంతో మంది ఉద్యమకారులు వాళ్ళ అమరులైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. గుర్తుపెట్టుకోవాలి, పాలమూరు జిల్లా లాంటి పేద జిల్లాలు, వలస కూలీలుగా ఉన్నటువంటి జిల్లాల నుంచి ఎంతో మంది పొట్ట చేత పట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి తినడానికి సద్దులు పట్టుకొని ఇక్కడ పులిహోర పొట్లాలు తిని బతికిన అమరవీరులు ఎందరో చచ్చిపోయారు. ఎందరో ఆడపిల్లలకు బుల్లెట్లు తగిలి ఈ రోజు వాళ్ళు వికలాంగులుగా బతికేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎలాంటి అన్యాయం జరిగింది? మరి స్వరాష్ట్రం రావడానికి కారణం ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నీళ్లు ఏమైనాయి, నిధులు ఏమైనాయి, నియామకాలు ఏమైనాయి? ఆ రోజు వశిష్ఠ భార్గవ కమిటీ కావచ్చు, ఇంకా మన ఏదైతే ఆర్థిక పరమైనటువంటి నిధులు ఎక్కడికి మళ్లింపబడుతున్నాయి, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి మిగులు నిధులు ఎంత, మనకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటిదని ఆ రోజు వర్గీకరించడం జరిగింది నిధుల గురించి. తర్వాత నీళ్ల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖంగా ప్రవహించేటువంటి పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి గోదావరి నది కావచ్చు, కృష్ణా నది కావచ్చు, మన జిల్లాలో వెంబడి నల్లగొండ జిల్లాల నుంచి పోతుంది కానీ మన జిల్లాకు అక్కడ ప్రాధాన్యత లేదు. తాగడానికి ముక్కలు నీళ్లు దొరకక ఫ్లోరైడ్ బండ్ అయిపోయింది నల్లగొండ జిల్లా. అలాంటి జిల్లాలను ఎన్నో మనం అలాంటి కడుపులో పెట్టుకొని రాష్ట్రం కోసం పోరాడి ఈ రోజు రాష్ట్రం తెచ్చుకున్నాం. ఇక నియామకాల ముచ్చటకు వద్దాం. నియామకాలు ముచ్చటమ్మా, ఒకటి మనం ఒక టైటిల్ పెట్టుకున్నాం. అవును, ఉద్యోగాల కోసమా రాజకీయ కోసమనే పెట్టినాం. రాజకీయ కోసం అంటే నిన్న జరిగిన దాంట్లో మీరు మన కేటీఆర్ పెట్టిన మీటింగ్ లో పోయిరా? పోలేదు. అంటే కొంచెం హామీలు బాగా మంచిగా ఇచ్చిండు. రాజకీయంగా మిమ్మల్ని చేస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తామంటారు. మరి గతంలో వీళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు ఏది మిమ్మల్ని మోసం చేశారని చెప్పేసి మన కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని ముందు వేసుకొని మన అధికారంకి వచ్చారు. మరి మళ్ళీ ఆయన చేస్తాంటున్నారు కదా. నేను అదే అంటున్నా, మీరు ఇప్పుడు నేను అనేది అక్కడికే నియామకాలు అని ఉన్నాయి కదా. అసలు తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు ఏమైనా ముచ్చటగా మొదలైనాక మనోళ్ళు ఏం చేసిర్రు, అరే ఉద్యోగాలు వస్తాయి, ఇక మనకి ఎక్కడలేని ప్రభుత్వ ఉద్యోగం వస్తే తరతరాలు సెటిల్ అయిపోతాయి, ఏమన్నా చేద్దాం ఎట్లన్నా కొట్లాడదో ఏదో పెరుగు పోవు మందు పోయిందని బతుకుదామని వచ్చిర్రు. ఇక వచ్చినాక ఏమైందంటే అసలు కూలి బతికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక ఎవరి జుట్టు ఎవరికి అందుతుంది, ఎవరి జుట్టు ఎవరు పట్టుకుందాము, ఈ నీళ్ళలో ముంచుదామా లేకపోతే ఇట్లా వేలుద్దామా, అది ఎట్లున్నదని మొదలైనాక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు కాబడుతుంది. ఏమో తెలంగాణ రాష్ట్రం ఒక సంవత్సరం అయిపోయి, 2 సంవత్సరాలు అయిపోయి, 3 ఏళ్లు కాబట్టి 4 ఏళ్లు అయిపోయి, 5 ఏళ్లు అయిపోయి, ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్నాం, మెడల దండలు వేస్తున్నాం, ఆ పరేడ్ గ్రౌండ్ లో పరేడ్లు చేస్తున్నారు, మంచిగా ఉన్నది. బహుమతులు పంచుతారు, స్వీట్లు పంచుతారు. ఈ రాజకీయ పార్టీల తతంగాలు బహు సుందరంగా ఉండదు, సూర్యునికైనా విన్నికైనా. ఇవన్నీ రాష్ట్రాలు చూడబోయే రాష్ట్రాలకు కూడా బాగుంది, అక్కడ వరకు బాగానే ఉంది. నియామకాలు కావాలి కదా, చూసినాం. మా పెద్ద మనిషికి చాలా అనుభవం ఉన్న వ్యక్తి, మరి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కదా కేసీఆర్ గారు. సరే పెద్దలు, గౌరవించదగినటువంటి మనిషి, సరే ఉద్యమాలు ఉన్నారు మంచోచ్చాడు, మరి వారిని అడగడానికి పూనుకున్నాం. ఆ రోజు కేసీఆర్ గారిని ఫస్ట్ చాలా మర్యాదగా అడిగి చూసినాం. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మన కేసీఆర్ గారు, ఉద్యమకారులు, మీకు మా బాధలు తెలుసు కదా, మరి ఇంకేమా నోటిఫికేషన్లు ఏమా, ఎక్కడ పోయినాయి మా నోటిఫికేషన్
నోటిఫికేషన్ లాగానే మా క్యాంపస్ లో మొదలు పెట్టిరు ముచ్చట. మరి యూనివర్సిటీ నుంచే మొదలు కావాలి కదా, అక్కడనే కదా మా వాళ్ళు చచ్చిపోయే సమాధులు అయితే దాని మీద తెలంగాణ రాష్ట్రం ఈ రోజు నిర్మించబడ్డది. ఇక ఆ నుంచి మొదలైంది. మొదలైన ఇంకేమైంది, సప్పిల్ లేదు సరిలేదు. ఇక ఎంతసేపు మనం చెవిటోని ముందు శంఖ ఊదినట్టు కథ నడుస్తుంది. 10 ఏళ్ళు పూర్తి కాబట్టి ఇక డిఎస్ వాళ్ళు మాకు డిఎస్సి పడతలేదు, మేము చదివింది మరి మేము డిగ్రీ కూడా చేయలేము, టీటీసీ చేసినాం. టీటీసీ చేసినాం, ఇంకేం మాకు ఉన్నదే ఒక దిక్కు, పడితేనేమో డిఎస్సి పడాలా లేకపోతే లేదు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంచిగా చెడుకో 50,000 ఉద్యోగాలు పడ్డాయి, సరే వచ్చినాయి. మరి ఉద్యమం చేసింది మేము తెలంగాణలో, చచ్చిపోయింది మా అక్కలు, మా అన్నలు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు. ఉద్యోగం వచ్చే వాళ్ళు ఆంధ్రోడికి వస్తానే అక్కడ ఆంధ్రోళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇదెక్కడికో ఆయన మేము చేసినా మీరే లాభపడుతున్నారు, వస్తలేవు. మరి వస్తలేవు అంటే వాళ్ళకున్న ప్రభుత్వాలు వేస్తున్నాయి. మరి మన తెలంగాణ అసలు అంత దీక్షలు చేసి మనం సాధించుకున్న తెలంగాణలో మరి మన ప్రభుత్వాలు వేస్తలేవు. ఇక మాకు మొదలైంది డౌట్, ఎందుకు వేస్తలేవు, ఎక్కడ వేస్తలేవు. ఇక రాబట్టే ఎలక్షన్స్ వస్తున్నాయిగా, వేయాలి ఒక్కొక్కటి ఇడిచిపెట్టింది. చిన్నగా ఇడిచిపెడితే ఏమైంది, వచ్చినాయి. అవి కూడా కొన్ని పోస్టులు వేసిండు. మరి పెద్దగా మెగా డిఎస్సీలు, మెగా గ్రూప్ 1లు, మెగా గ్రూప్ 2లు ఏమి వేయలేడు. ఎప్పుడు 2016 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పడ్డది గ్రూప్ 2. మళ్ళా చూసుకుంటే మొన్న ఎన్ని పోస్టులు పడ్డాయి, 500 పోస్టులు ఏమి పడ్డాయి. 500 పోస్టులు అప్లై చేసిన అయిపోయింది. ఇంకెక్కడి కథ, వాళ్ళు పోయి టిఫిన్ పట్టుకొని పని పోతున్నారు. ఎట్లా నడిచిపోతుంది వ్యవహారం. సరే అదన్న అయిపోయింది. మరి సరే ఏదో జరిగిపోయింది, ఉన్నోళ్ళకనే న్యాయం జరుగుతుంది. పెద్ద మనిషి ఇప్పుడు అప్పుడు చూడకపోతాడా, మాకెళ్ళి ఒక్కసారన్నా అని అనుకున్నాం. సరే పడ్డది, నోటిఫికేషన్ పడ్డది, రాసినాం. గ్రూప్ 1 రాసినాం. ఒక్కసారి క్వాలిఫై అయినా ఇక నెక్స్ట్ మెయిన్స్ ఉన్నాయి. మనం కలెక్టర్, మనం డిప్యూటీ కలెక్టర్ అవుతాం, పోతే డిస్ట్రిక్ట్ పోస్టులు వస్తాయి, ఎస్పీలం అవుతాం, అదైతాం ఇదైతాం. ఇన్ని రోజులు మన బతుకులు మారిపోతాయి. నువ్వు ఇక మోళ్ళు అంటారు అన్నమాట. ఎప్పుడైనా కర్సనకు లేకపోతే అడుగురా తమ్మి, ఏం మనకు ఉద్యోగం వస్తుంది అని అయిపోయాయి. అది క్యాన్సల్ అన్నారు. ఆ ఎగ్జామ్ రాసిన 3 రోజులకు అది క్యాన్సల్ అయింది. అదైపోయినాక సరే మళ్ళా 2సారి అన్నారు. సరే ఈసారన్నా జరుగుతాయి. ఎప్పుడైనా మేము ఆశావాహులం కదా, ఆశ అన్నట్లే నీకు ఆశ పుడుతుంది, అది మనకున్న నైజం. సరే మళ్ళా రాసినాం. ఇక అది కూడా క్యాన్సల్ అయ్యి ఇక ఎంతసేపు ఆపుకుంటాం, అయ్య మీద కోపం చూపిస్తాం ఇంటికాడ. ఏమన్నా ఒకసారి 2 సార్లు చూస్తాం. రోడ్డు ఎక్కినవి వేస్తావా వేయవా, ఎందుకు క్యాన్సల్ అవుతున్నాయి, ఎవరికి అమ్ముకున్నావు, ఎవరికి ఇవన్నీ లీక్ చేస్తున్నాడు, అసలు ఎవరెవరికి ఉద్యోగాలు వస్తున్నాయి, క్వాలిఫై అయిన వాళ్ళ దాంట్లో రిజర్వేషన్ ఏ ప్రాతిపాదికన తీసుకున్నావు, రోస్టర్ పాయింట్ ఏ ప్రాతిపాదికన తీసుకున్నావు, సామాజిక రిజర్వేషన్ ఏ ప్రాతిపాదికన తీసుకున్నావు, అడగడం మొదలు పెట్టినాక మరి అయ్యాలు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి వర్యులు మన సబితా ఇంద్రారెడ్డి గారు మొన్న మీరు అన్న సభల వెనకాలనే మాకు ఏమంటారు దన్నుగా నిలబడుతుంది కదా మూలస్తంభం లెక్క, ఆమె అయ్యాలైతే బయటికి రాలేదు. సరే ఇప్పుడు చదువుకోలే అంటే మరి మన ప్రజలు ఓట్లేసిరు, వాళ్ళని ప్రజలను గౌరవిద్దాం. ఈయన గాలి కొదిలిపెట్టి వాళ్ళని గౌరవించాలి కదా, తెలుసో తెలియక వేసిరు, అయిపోయింది ముచ్చట. మరి ఆయన నిన్న నిలబడినా ఆయన అయిపోయింది. ఆ రోజు బయటికి రాలే. మరి ప్రవళిక చచ్చిపోయినప్పుడు కూడా ఈ చదువురాళ్ళు అందరూ ఉద్యమాలు చేస్తారు, ఎవరికి చదువురాలు ఎవరు చదువుతానే అన్నాడు మన కేటీఆర్ సార్ రామన్న. నిన్న సభలో కూర్చున్న రామన్న సరే ఇక ముఖ్యమంత్రి అయితే ఏమన్నా అవుతాడా, రేవంత్ రెడ్డి దోస్త్ అవుతాడా, మా అని అనకండి. సరే నిరుద్యోగులేమో అది వేరే అంశం, దాని గురించి మేము మాట్లాడదలుచుకోవట్లేదు అసలు ఆ విషయం. అట్లా నడిచింది ఆ కథ. దాని తర్వాత ఏమైంది, రామన్న ఏం మాట్లాడలేదు, అట్లా నడిచింది. మేము ఎన్నో ఇచ్చినాం. 40 పోలీస్ కానిస్టేబుల్ దాంట్లో 135 వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగం రాలి. మరి ఇక్కడనేమో తక్కువ మార్కులు వచ్చినా 80-70 వచ్చినా వచ్చింది హైదరాబాద్. మరి 46 జీవో. అసలు కేసీఆర్ దీక్ష చేసింది ఎందుకు? మీరు ఎప్పుడు కేసీఆర్ దీక్ష చేసింది ఎందుకన్నా? ఉంటాయి కదా, కేసీఆర్ ఎందుకు చేసిండు? హైదరాబాద్ మన ప్రాంతీయ పరంగా మన తెలంగాణ ప్రాంతానికి ఉద్యోగాలు దక్కుతలేదు. హైదరాబాద్ మన అందరి సొత్తు, మన రాజధాని. నిజాం ప్రభు ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు హైదరాబాద్ లో ఎన్నో సౌకర్యాలు సౌలతులు ఉన్నాయి. తెలంగాణ ప్రజల ఉమ్మడి ఆస్తి ఇది. ఎవరికి హక్కు, ఈడ సొంతమైన హక్కు అందరికి ఉంటది, ఒక్కరికి కాదు.
మరి 46 జీవోని ఎందుకు తెచ్చినావు? నిజమైన ఉద్యమకారులు 46 జీవో తెస్తావా? నోట్ల మన్ను కొట్టినావా కొట్టలేదా? నిన్న సభలను ఉద్దేశించి ఇవన్నీ మీరు లింకు చేయర్రి. మీరే కాదు ప్రజలు లింకు చేసుకుంటారు. అందుకే నేను మొదటి నుంచి వస్తున్నా, ఇక్కడ రావట్లేదు. 46 జీవో తెచ్చినాం, అది అయిపోయింది. ఇంకా అది అయిపోయినాక ఇక మాకు కోపం వచ్చింది. అరే 3 సార్లు క్యాన్సల్ అయ్యాయి గ్రూప్ 1, గ్రూప్ 2 మీద కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరిగి 17 పేపర్లు లీక్ అయినాయి అనేది ఒప్పుకుంట్రి. దాని మీద ఇక ఇక ఇక్కడికి వద్దాం రేవంత్ అన్న కాడికి వచ్చింది. ఇక మా రేవంత్ అన్న నల్లమల్ల పులి. సరే ఆయన ఒక విషయంలో గౌరవిద్దాం. వెనక సరే కింది నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఎట్లా తొక్కుకుంటూ వచ్చిండో నిలబడుకుంటూ వచ్చిండో అది ఆయనే చెప్తుంది కదా. తొక్కుకుంటూ వచ్చిన బిడ్డ అన్నాడు. మనం ఒప్పుకోవడం కదా, ఆయన ఒప్పుకున్నాడు. సరే మంచోడు నిజాయితీ పరం తొక్కుకుంటూ వచ్చిండో అయిపోయింది. వచ్చినావు కదా మరి, ఇక వచ్చినావు నేను ఏం చేయాలి నీకు తెలుసు. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏమన్నావు నువ్వు? అసలు నేను ముఖ్యమంత్రిని అయితనో కానో నాకే తెలియదు, కానీ మీరు నిరుద్యోగం నన్ను ముఖ్యమంత్రిని చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నేను మిమ్మల్ని మర్చిపోతానా? అస్సలు మర్చిపోను. మీరు నాకు గుర్తుంటారు. నోటిఫికేషన్ బరాబర్ వేస్తా. అయిపోయి నీ పబ్బం గడిపినావు, నిన్ను కూడా మేము మా వాళ్ళు కొంచెం గొర్రెల్లే ఎవరు చెప్తా అనమాట వింటారు. ఇది ఒప్పుకుంటాం. ఎట్లా ఎందుకు నమ్ముతారు? చిన్నపిల్లలా నమ్ముదానికి? సరే నమ్మినాం, చిన్నపిల్లల అయినాం. అప్పుడు ఇక ఏం చేస్తాం, కర్మ, తెలంగాణలో పుట్టిన కర్మ అప్పుడు. సరే అని నమ్మినాం. మీకు ఊరుకు పోయి మస్తు తిరిగినాం. 33 జిల్లాలు మా వాళ్ళు బస్సులు వేసుకొని ఒక తిరుగుడు కాదు. ఉత్తర తెలంగాణ ఒక బస్సు, దక్షిణ తెలంగాణ ఒక బస్సు. రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ అధికారంలో దేనికి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు అనుకున్నాం మేము? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి హైకమాండ్ ఎవరికి ఇస్తుందో, ఏ తెలివికల్లోకి ఇస్తుందో, ఏ బతుకులు మార్చేటోళ్ళకి ఇస్తుందో మాకు తెలియదు. మాకు తెలియదు. ఇందిరమ్మ పాలన మేము ఎందుకు అంటాం? మంచి పాలన వస్తుందేమో అని అనుకున్నాం. అట్లా ఇక మా వాళ్ళు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ టీషర్ట్లు వేసుకొని మైకులు పట్టుకొని రోడ్ల మీద పడి ఈ మాట చెప్ప ఆ మాట చెప్ప. మరి బస్సు యాత్ర చేసిన వాళ్ళకన్నా ఏమన్నా వచ్చినాయా అంటే అది లేదు ఇది లేదు. ఇంట్లో పిల్లలు వదిలిపెట్టిరు, వెళ్ళిపోయిరు, పోయిర్రు. ఇక నిజాయితీ పరులు మా వాళ్ళు, జర తిరిగిన వాళ్ళని ఒప్పుకోవచ్చు. సరే అని తిరిగిర్రు. తిరిగినాక ఏమైంది, తిరిగి వచ్చిర్రు. ఇక హైదరాబాద్ వచ్చిర్రు. ఇక జనాలు బాగా కాళ్ళు మొక్కుతాడు, ఏళ్ళు మొక్కుతాడు. ఇక మా వాళ్ళు ఉంటారు కదా అవ్వలు, నానమ్మలు, అమ్మమ్మలు, ఏం బిడ్డ ఏమంటావు నువ్వు? కేసీఆర్ పింఛన్ ఇస్తాను, కేసీఆర్ కే ఓటేస్తాం, మేము వేయం కాంగ్రెస్ కి అనబట్టే. నీ పింఛన్ వాడుగా నాకు ఉద్యోగం వస్తే నీకు నేనైతే నెలకు 4-5 వేలు ఓటైతే కాంగ్రెస్ గుద్ది ఒక్కసారి అనంటే ఏనానే. ఇక ఈ బస్ యాత్రకు తిరిగేటోళ్ళు అందరు పోయి కాళ్ళు మొక్కాలి, దండం పెడతారు. కాళ్ళు మొక్కి ఒక్కసారి కాంగ్రెస్ కి, ఒక్కసారి కాంగ్రెస్ కి వేయాలి. ఇక మొక్కిర్రు, ఏళ్ళు పట్టిరు, కాళ్ళు పట్టిరు, తలకాయ పట్టిరు, అన్ని పట్టిరు, గుద్దిపిచ్చిరు అటు ఇటు. కాంగ్రెస్ కి అయితే వేయించి కాంగ్రెస్ అధికారం వ్యవస్థ మేమే కదా తిరిగి 3 నెలలు బువ్వలేక నిద్రలేక తిరిగినాం మాస్తుగా. తిరిగినాక ఏమైంది, కాలు మొక్కిన వేయించినాక ఓట్ల వరకు అయితే జరిగింది మంచిగా. ఇక వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకో అబ్బా నమ్మిర్రా, అయిపోయింది. ఇక మమ్మల్ని నమ్మిరు. ఇక మేము వీళ్ళని గాలి కొదలొచ్చు. వీళ్ళకి ఏం భరోసా అవసరం లేదు. అవతల మీద పీకల దాకా కోపం ఉంది. మరి వాళ్ళు చేసిన పని అసోంటిది కదా. మరి మాకు కూడా బాధ కలిగింది. ఇక మా బాధని మేము ఆల్టర్నేటివ్ లేదు తెలంగాణలో. మరి మా బహుజన బిడ్డలు ఎవరన్నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు రావచ్చుగా ముందుకి, రారు. ఎప్పుడు ఒకరి కాళ్ళ కాడ కూర్చోడేనే అట్లా చేసిరు. వాళ్ళు ముందుకు రాలేదు. మరి ఎవరైనా వస్తారేమో ఇంకా మా వాళ్ళు అనంటే ఇక మా వాళ్ళకి ఒక బౌండరీ ఏమో ఏం కేసులు పెడతారో ఎవరిని ఇది చేస్తారో. మరి మేమెట్లా కుటుంబాలు కలిగిన వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు అంటే ఏమైనా కలుపుకుంటారు. మమ్మల్ని ఎవరు కలుపుకునేది అసలు ఎవరి ముఖం చూస్తారు? రేపు వస్తావా కేసు నువ్వైనా వస్తావా? ఏమొస్తావు చెప్పు? జేబులో పైసలు ఉంటే వస్తావు, లేకపోతే కూర్చుంటా. ఇక ఏమైనా బయటకు వస్తే ఇలా చెల్లా అలా చెల్లా 4 కూర్చొని ఎంత ఊరుకుంటావు గంటవరకు ఎవరిదైనా. ఇక అట్లా మేము భయపడి ఇక ఎందుకు వచ్చిన బాధలే, మన తెలంగాణ అయినా ఏదైనా ఎవరి పాలయ్యా అది పాలైతలేము. ఒక పాట ఏమో ఉండే కదా, ఎవరి పాలైతే. ఇప్పుడు దొరలపాయలు నేను ఏమంటున్నా, ఇవన్నీ అయిపోయినాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రమాణ స్వీకారాలు అయినాయి. ఇక చూస్తాను ఇక ఒకరు వీడియోలు చేస్తారన్నమాట. ఈ పదవులు తీసుకున్న వాళ్ళు రోజు ఒక వీడియో పడతాం చూడు. ఇంకా 3 నెలలకి
ఇక పడతాను చూడు 4 నెలలకి. ఇక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి రోజు ఒక వీడియో వస్తుంది 6 కొట్టంగానే. ఇక వీడియో వస్తుంది. ఇక నిజమే ఎట్టింది, గవర్నమెంట్లు ఉన్నారు కదా మరి నమ్మాలి. మరి వాళ్ళని అవతల డెక్తులో డేకట్లేదు మాకు తెలియదు, మేమైనా పట్టించుకుంటారని అనుకుంటాం కదా. ఇక వీడియోలు చూస్తాం అన్నమాట. వస్తుంది 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 అనగా మా వాళ్ళు హైదరాబాద్ ఉరుకొస్తారు, స్టడీ హాల్ జాయిన్ అవుతారు. అంతే, ఒక నెల చదువుతారు. ఏహే ఇక పడతలేదురా, ఇక ఇంకెన్ని రోజులు చదువుతారు, సర్వీస్ అది ఇక యాస్టక్ వస్తుంది, పుస్తకాలు పాడగా. ఆ గ్రూప్ 1 చూడకపోతేనేమో తెలుగు ఇప్పుడు మా వాళ్ళకి చదువు రాదు ఇంట్లోనే కాదు, మన తెలంగాణలో అమ్మాయిలు ఎట్లుంటారు ఊర్లలో 33 జిల్లాలల్లా. ఇక ఆ తరం వాళ్ళు ఎవరు చదువుకురన్నా రేరు, ఒక 10-20% చదివి 30% మహా అంటే మొత్తం పేదోళ్ళేనా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. మరి తెలంగాణలో ఉద్యోగం ఇప్పుడు ఒక జిల్లా స్థాయి అధికారి అయితే నువ్వు జిల్లాని పరిపాలించాలంటే నీకు మాతృభాష రావద్దా? రావాలి కదా. మేము గట్ల అనుకోని తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తుంది గ్రూప్ 1. ఇక అటు చూడకపోతే మా వాళ్ళు 9% క్వాలిఫై అయ్యారు. ఇదెక్కడ కథ అసలు? ఏంది మన మాతృభాష తెలుగే కదా. చిన్నప్పుడు తెలుగు గొప్ప, తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స ఈ అసలు బుక్ లో చెప్పిన దానికి ఏడకుంటారో కలుస్తలేదు కదా. ఇక మామూలుగా మళ్ళా కేసు వేయాలి దీని మీద. ఈ కేసు వేస్తే పైసలు లేవు, ఏమో టిఫిన్లు చేయడానికి పైసలు లేవు. ఈ కేసుల మీద ఏం తిరుగుతాం, అది గవర్నమెంట్ బాగా తెలుసు. ఇక తెలుసు, ఇక మా వాళ్ళు ఇక జోలా పట్టిర్రు. ఆడికాడికి పోయి అన్న సాయం చేయి అన్న, మా పరిస్థితి ఇట్లున్నది, ఎవరైనా ఇట్లా ఈడికి రావాలి చెప్పుర్రి. చెప్తాం మేము ఆడికి ఫోన్ చేస్తున్నాం, ఈడికి ఫోన్ చేస్తున్నాం, అయిపోయి రోజులు గడుస్తున్నాయి. అట్లా అటు ఇటు చేసి మేనేజ్ చేసిరు, కేసులు కూడా వాళ్ళు గెలిచిరు. తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది. మరి అయ్యాలో మరి ఎడువయ్యారు మేధావులు. మరి తెలంగాణ వీళ్ళు చెప్పేటప్పుడు మీకు ఉద్యోగాలు ఇంగ్లీష్ అవును, మరి కొన్ని స్పీచ్ లను ఇంగ్లీష్ ఇస్తే బాగుంది. ఎవరు వీళ్ళు తెలుగు మారుతారు, తెలుగులో తిరుగుతారు. అసలు నీకు రాజకీయానికి ఏమైనా అర్హత ఉందా? ఎవరైనా వచ్చి రాజకీయం చేసుకోవచ్చు. మరి ఒక జిల్లాని కనీసం నువ్వు ఏమో కావాలన్నా కూడా నీకు లేనిపోని పేపర్లు ఏవేవో పరీక్ష పేపర్లు ఇచ్చి రాయమని పంపుతున్నారు. రాజకీయానికి అర్హతలు పెట్టుంటాయి ఆ రోజు. ఇక్కడ ఎన్నుకునేటోళ్ళు మాకి ఎక్కడిది ఉండే. నేను ఏమంటున్నా, తెలంగాణ మేధావులు అయ్యాల బయటికి రాలేరు, ఇయ్యాల బయటికి వస్తలేరు. ఇక మేము బీఆర్ఎస్ వాళ్ళు మోసం చేసి, బీఆర్ఎస్ వాళ్ళు మోసం చేసింది మామూలు వాళ్ళని కాదు, చచ్చిపోయిన 1200 మంది అమరవీరుల కుటుంబాలను మోసం చేసిర్రు. ఎంత సిగ్గుచేటు మోసం చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులను, నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తాం. మాట మంచి మాట్లాడారు. ఆయన మోసం చేస్తున్నా చెప్పేసి ఆయన ఆదుకుంటా చెప్పిండు. ఆదుకుంటా అన్నాడు, అప్పుడే నేర్చుకుంటా అన్నాడు. అప్పుడే నేర్చుకుంటా, అసలు వాళ్ళకు ఇండ్లు కట్టిస్తా, వాళ్ళకి తగ్గితే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. అని చేస్తాడు. లాస్ట్ వస్తారకే ఏమి లేదు, 3.5 ఏళ్ళు అవుతాను. సరే ఉద్యోగాలు ఇచ్చినామంటారు కదా, నేను ఏమంటున్నా సరే ఇక పోని, మీరన్నమాటే కరెక్ట్. 70,000 ఇచ్చినా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 70,000 ఇచ్చినందుకు నీకు దండం పెట్టి దండేస్తాం రేవంత్ రెడ్డి. సరే అధికారంలో ఉన్నావు, ఇంకో 70 ఇయ్యరా, నీకే పేరు వస్తుంది కదా. సరే నువ్వు ఇచ్చినా ఇయ్యలేదో తర్వాత సంగతి, ఇంకో 70 ఇక అడుక్కుంటున్నావు, ఇంకో 70 సరే నువ్వు 70 పాపం 70,000 ఇచ్చినావు, ఒప్పుకుంటున్నావు, ధన్యవాదాలు. ఇంకో 70 ఇయ్యరాదు. ఇయ్యదా ఇక దాని గురించి ఎంతకని అంటాం అని అష్టకు వచ్చింది. ఈనేటోని కన్ను ఉండాలి, అనేటోని కన్ను ఉండాలి అన్నట్టు మేమే కాంప్రమైజ్ అవుతాం. ఇంకో అధికారంలో ఉండడానికి ఇంకో 70 ఇచ్చుడు పెద్ద విషయం కాదు. ఖాళీలు కూడా ఉన్నాయి, ఇంకో 70,000 ఇక అప్పులు ఉన్నాయంటావా? ఏమని నువ్వు ముఖ్యమంత్రి అయితే ముందుకొచ్చినావు కదా, ఏమని ముందుకొచ్చినప్పుడు తప్పదు, మోయాలే, బరువు ఎత్తుకుంటా అని తెలుసు నీకు, ఎత్తుకున్నావు కదా. ఇప్పుడు అంటే ఎట్లా అయ్యాలో తెలుసు కదా. నువ్వు ప్రచారంలోనే చెప్పినావు, ప్రచారంలో చెప్పలే. కేసీఆర్ అప్పులు చేసిండాయి, మరి వెనకకుండా పోయినావు. ముఖ్యమంత్రి ఎందుకైనావు? వేరేటోడు వచ్చి అప్పు కట్టుకున్నావు, లేకపోతే వాడే వచ్చి కట్టుకున్నావు. నీకేం బాధ? నువ్వు ఎక్కితివి అప్పులున్నాయి, మళ్ళీ అప్పులున్నాయని మమ్మల్ని అంటే ఎవరేం చేస్తారు? అప్పులున్నా నువ్వు మేనేజ్ చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో. ఒకటమ్మా, ఈ దొరల పాలన ఉంటే ఎప్పటికైనా మన పరిస్థితి స్వతంత్రం వచ్చిన కానించి ఇదే జరుగుతుంది. మీరు ఇదే రోడ్ల మీద ఉంటున్నారు, ఇది ఇట్నే ఉంటున్నాయి, ఇది వాడుతుంటారు. అయితే అసలు ఎవరు వస్తే ఇక్కడ ఎవరు అధికారంలో ఉంటే ఎక్కడ ఉంటే మీకు న్యాయం జరుగుతాను ఏమని అనిపిస్తుంది? ఏమని అనిపిస్తుందా అంటే అన్న, రిజర్వేషన్ల దగ్గర తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చాలా ఘోరమైన అంశం. అసలు ఈ విషయము సరే రెడ్డిలలో కూడా పేదోళ్ళు ఉన్నారు పాపం, చాలా మంది ఉన్నారు, వాళ్ళని నేనేమంటలే, వాళ్ళకి ఇయ్యాలి. అయితే పాపం వాళ్ళకే ఫస్ట్ అన్యాయం జరుగుతుంది. మీరు ఒకటి గుర్తించండి విశ్లేషణ. అందరూ వచ్చి ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే మరి అసలైన ఈడబ్ల్యూఎస్ అంటే అన్యాయం జరగదు,
జరగా వాస్తవం. అసలైన తీసుకుంటే పాపం కొంతమంది ఉన్నారు, కొన్ని ఉద్యోగాలకు వస్తే వాళ్ళు బతుకుతారు. పేద రెడ్డిలు రెడ్డోళ్ళ పేదోళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం అనలేం మనం, వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు వాళ్ళకే మనకంటే ఎక్కువ కష్టం వాళ్ళకే వచ్చింది. అందరూ వచ్చి ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే అసలైన ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఆగమవుతున్నాడా, వాళ్ళకే పోటీ ఎక్కువ కావట్లేదా? సో గుర్తించుండి, ఈడబ్ల్యూఎస్ అనేది చాలా, మీరు నిరుద్యోగులని ఇట్లా తడిగుడ్డేసి కోసిరు ఈ విషయంలో. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది చాలా తప్పిదం, అందరికి ఇస్తారు. ఎట్లా ఇస్తారండి? ఈడబ్ల్యూఎస్ కొన్ని ప్రాతిపాదికలు ఉన్నాయి, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, అవి పాటించండి. నియమ నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీ చేయండి. రోస్టర్ పాయింట్లు ఎట్లా ఇవ్వాలి? ఎస్సీ బిడ్డల తర్వాత ఎస్టీలు, గిరిజన బిడ్డల తర్వాత బీసీ బిడ్డలు, బీసీల తర్వాత ఓపెన్ కేటగిరీ తర్వాత ఇవన్నీ నువ్వు ఫస్ట్ రోస్టర్ పాయింట్ లో ఈడబ్ల్యూఎస్ వెళ్తుంది. అంటే చివరిగా మీరు ఏం చెప్తారమ్మా? ఇప్పుడు మన ప్రజలకే కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, చదువుకునే వాళ్ళకి కావచ్చు, రైతులకే కావచ్చు, ఎందుకంటే అన్యాయం అనేది ఇక మొదలైంది, మొదలైంది, కొనసాగుతాంది. అయితే ఇంకోటి అమ్మా, పక్క రాష్ట్రంలో ఒక దళితుడు సీఎం అయిన కాంచి మార్పులు మన ప్రజలు గమనిస్తున్నారు, మన దేశం మొత్తం, ప్రపంచం మొత్తం గమనిస్తున్నారు. ఇటువంటిది ఏమైనా జరిగితే బాగుంది అనుకుంటారా మన తెలంగాణలో? నేనేమంటున్నా అంటే, తెలంగాణలో బహుజన బిడ్డలు ఇలా కూడా నేనేం చెప్తున్నా, ఈ బహుజన బిడ్డలలో కూడా బహుజన ఉద్యమాలను తాకట్టు పెట్టే వాళ్ళను పక్కన పెట్టుర్రి. ఫస్ట్ నిజమైన బహుజన బిడ్డలు ఎవరైతే మాకు రాజ్యాధికారం కావాలి, మా ఊళ్ళల్లో తెలివి కళ్ళోళ్ళు ఉన్నారు, మేము రాజ్యాన్ని ఏలాలి, ఇది రాజ్యాన్ని ఏలనేది రాజ్యాకాంక్ష కాదు అని మా బిడ్డలు ఇంకా పేదోళ్ళగానే ఉన్నారు. రిజర్వేషన్ అందేటోళ్ళకి అందుతున్నాయి అన్న. ఇక్కడ దారుణమైన విషయం ఏంటి తెలుసా? మన పాపం షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ బిడ్డలకు, మన దళితులకి ఎంతో కొంత రిజర్వేషన్ మొన్న వర్గీకరణ జరిగింది, అలా అన్యాయం అయిపోయిన వాళ్ళు అన్యాయం అయ్యారు. పాపం న్యాయం జరగాల్సిన వాళ్ళకి జరిగింది, వాళ్ళకి జరగాలి కూడా. చాలా రోజుల నుంచి వాళ్ళు వెనకబడి ఉన్నారు, ఉద్యమాలు చేసారు, సాధించుకున్నారు. ఇక గిరిజన బిడ్డలకు ఎంత కాదనుకున్న వాళ్ళ రిజర్వేషన్ కూడా వాళ్ళకు ఉంది. మరి మీరందరూ కలిసి బీసీ బిడ్డల గురించి ఆలోచించాలి కదా. ఇక మధ్యలో ఎలా ఆడుతున్నారు మా బీసీ బిడ్డలు? అటు పైకి పోలేరు, ఇటు కిందికి పోలేరు, కిందికి దిగలేరు. తెలివి ఉంది. మరి మా నాయకులు నిద్రపోతున్నారా? మా బీసీ నాయకులు ఇంకొక రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తున్నారా? మరి మీరన్నా ముందుకు రావాలి కదా అన్న. మీరు చెప్తే అసలు నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మన ఉద్యోగ రిజర్వేషన్లల్లా బీసీ రిజర్వేషన్, బీసీలా ఇన్ని ఏబిసిడి అని ఉన్నాయన్న. ఈ ఇవరికి 27% రిజర్వేషన్ ఇంత మందికి వంచితే మేము ఏడా పోవాలని చెప్పుర్రి. బీసీలకు రిజర్వేషన్ ఉందా? అసలు బీసీ డిఓ వాళ్ళకైతే ఘోరమైన విషయం. ఏ బీసీ నాయకుడు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడు, పెట్టినప్పుడు వానికి పొత్తు కుదరతలేదు. ఒకడు ఆడాయి, ఒకడు ఈడాయి, ఏడనన్నా పోగాని అసలు ముచ్చట మర్చిపోతే కొసలు పట్టుకుంటాండి. నాయకులు ఎక్కువైపోయారు. సరే, ఎక్కువైతే ఎక్కువ అయ్యిర్రు, మీ కర్మ మీరు వదిలిపెట్టున్న సామాజిక అంశాన్ని ముందట ఇర్రి. ఒక గొప్ప ఎంత మంది లేరన్న బీసీ బిడ్డలు, గొప్ప గొప్ప బీసీ బిడ్డలు, ఔరంగజేబ్ అసొంటోళ్లను ఓడించినటువంటి బీసీ బిడ్డలు, గోల్కొండ కోటను మీద నుంచి పరిపాలించినటువంటి బీసీ బిడ్డలు ఉన్నారు. మొట్టమొదటిసారి స్వతంత్రం రాకముందు కోటల త్రివర్ణ పథకాన్ని ఎగిరేసినటువంటి బీసీ బిడ్డలు ఉన్నారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి బీసీ బిడ్డలు రిజర్వేషన్లు ఏదైతే గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు శాసించే, మీరేమన్నారన్న? వడ్డించేటోడు మనోడైతే ఏ మూడన కూర్చున్నా మనం మొక్కలు పడతాయి. మరి సంతకాలు పెట్టే కాడ మనోడు ఉండడు, పంచే కాడ ఉండడు, ఏడుంటాడు? ఆగ్నేషిగా నువ్వు ఇక కూడా ఇక పాటించేటోడు కదా ఉంటారు. మరి అట్లా కాదు, ఎప్పుడు మనకుండే జ్ఞానాన్ని అవతలోనికి మనసుడు కాదు. సరే, పోతే పోయింది ఒక తరం. నేను కొట్లాడతా అన్నోనికి జ్ఞానం ఉన్నోని వాని నాయకుని చేయండి. ఆ రోజు మీరు ఎదుగుతారు. ఎదిగిన రోజు ఏమైతుంది? శాసించే స్థాయిలో మనోళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు ఏమైతుంది? మనోళ్ళు ఉన్నారు కదా అని మనోళ్ళకు మంచి చేయరు. మనకు అది ఒక గుణం ఉంది. పేద బడుగు బలహీన వర్గాలు, అనగదొక్కబడినటువంటి అనగారిన వర్గాలు ఎంతో మందిని పైకి తెచ్చేటువంటి అంశాలు మనం ప్రతిపాదన చేయగలుగుతాం, మనం చట్టాలు చేయగలుగుతాం, మనం శాసనసభలలో అడుగు పెట్టగలుగుతాం, అసెంబ్లీలో అడుగు పెట్టగలుగుతాం, మన కంఠాన్ని ముక్త కంఠంతో మనం వినిపించగలుగుతాం. మీరు ఎందుకు వెనకపోతున్నారు? ఎందుకు బీసీలు విడిపోతా ఉన్నారు? ఒక్కటిగండి, మీరు పోరాడండి. ఎందుకు బీసీలు రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేసుకోలేరు? ఇలా కూడా ఏమైతుందంటే, నేను సంపాదించిన కాడికి సంపాదిస్తే ఉద్యమాన్ని అడ్డు పెట్టుకునేటోడు అడ్డు పెట్టుకుంటుండు, నిలువు పెట్టుకునేటోడు నిలువు పెట్టుకుంటుండు, నిలువు దోపిడీలు చేసేటోడు నిలువు దోపిడీలు చేస్తున్నాడు, పోతున్నారు. ఇవన్నీ గమనించండి. నేను ఇవన్నీ జోక్గా మాట్లాడట్లేదు, కొంత ఆవేదన నాలో. సరే, మీరు ఏదైనా అనుకోండి, కాకపోతే విషయాన్ని అర్థం చేసుకోండి. సామాజిక అంశాన్ని అర్థవంతంగా మాట్లాడడానికి కొంత ఆవేదన కూడా అవసరం పడుతుంది.
సో ఇవన్నిటిని మీరు అర్థం చేసుకోవాలి. ఇంత జ్ఞానాన్ని నేను ఈ రోజు అసలు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడు చదువుకోరు వీళ్ళు ఈడ కూర్చొని ముచ్చట్లు చెప్తారు అని అంటే, చదువుకుంటే రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్ల కాడికి వచ్చేసరికి అవి ఏమైతున్నాయో తెలియట్లేదు. గ్రూప్ 1 లాంటి పెద్ద స్థాయి ఉద్యోగాలు మనకు రావట్లేదు. గ్రూప్ 2 లాంటివి క్యాన్సిల్ అవుతున్నాయి. ఇంతవరకు ఈ ప్రభుత్వంలో మనకు ఇంకా ఉద్యోగాలు రావట్లేదు. ఈ ఉద్యోగాలు రావట్లేదని మళ్ళా మోసం చేసిన వాళ్ళు వచ్చి సభలు పెడుతురు. ఆ సభలలో వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటారు. దయచేసి నేను ఇప్పటికి బతిమలాడుతున్నా, ఎప్పటి నుంచో నేను ఈ మాట వాడుతున్నాను. నేను డిఎస్సి ఉద్యమం దాదాపు ఆ రోజు వారం రోజులు మేము దిల్సుఖ్ నగర్ లో నిలబడి ప్రతి ఒక్క స్టడీ హాల్ తిరిగి విద్యాశాఖను ముట్టడి చేసినాం. ఆ రోజు ఎవరిని కూడా ఎంటర్ కానియాలి. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా గో బ్యాక్ అని తరిమి కొట్టి మేము ఉద్యమం చేసినాం. అట్లా ఉద్యమం చేసినప్పుడు ఇవన్నీ చేసుకుంటా మేము ఎందుకు ముందుకు పోతా ఉన్నామంటే ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు, ఈ సభలలో ఏం జరుగుతా ఉంది, విశ్లేషణ జరగట్లే ఎక్కడ కూడా. విశ్లేషణ జరిగినప్పుడు మాత్రమే మనం ముందుకు పోగలుగుతాం. రాజకీయమే జరుగుతుంది. దయచేసి బీసీ బిడ్డలు, బహుజన బిడ్డలు, నేను బీసీ అని కూడా బహుజన బిడ్డలు అందరూ కూడా పేర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ప్రత్యామ్నాయం అవసరం. ఇక ఈ ప్రత్యామ్నాయాలు కూడా మళ్ళా దొరల నుంచి పుట్టుకొస్తాయి, మనోళ్ళ నుంచి పుట్టుకొస్తలేవు. సో మీరు ముందడుగు వేయండి, ముందు పడండి. ఇప్పటికన్నా ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటాను. ప్రజలారా విన్నారు కదా ఎంత చక్కగా చెప్పింది. అంటే ఆ విశ్లేషణ అనేది ఒక మనకు తెలంగాణ భాషలో ఎలా అయితే మనకు అర్థమవుతుందో, ఎలా అయితే తలకాయ చెప్తుందో ఆ విధంగా చెప్పింది. ఒక మాట చెప్పుకోవచ్చు చూడవా, మన తెలంగాణ భాషలో వడ్డిస్తోడు మనవడు అయితే ఏ మూలకున్నా వచ్చి పెడతారు చూసినవా, అది వాస్తవమే. అది కరెక్ట్. ఎందుకంటే సంతకాలు పెడుతోడు మనవడే ఉండాలి, ఇస్తోడు మనవడే ఉంటే అధికారం అనేది మన చేతిలో ఉంటే మనం ఏదైనా సాధించుకుంటాం. అప్పటి వరకు ఈ బానిస బతుకులు తప్పవు, ఇలాగనే ఉంటాం, ఇలాగ చేస్తాం అనేది క్లుప్తంగా చెప్పింది. ఎందుకంటే వినండి, ఇటువంటి మాటలు వింటే కొద్ది మార్పు జరుగుతుంది అనేది మన ఉద్దేశం.